హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి మా మధు పాపకి పుట్టు వెంట్రుకలు తీసేటప్పుడు ఫొటోస్ వీడియోస్ అయితే కొన్ని ఉన్నాయండి. అవైతే మీతో షేర్ చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ మా పాపకు వచ్చేసి 3 years ఉన్నప్పుడు అయితే పుట్టు వెంట్రుకలు అయితే తీసామండి. మేము ఎలా చేస్తామంటే ఫస్ట్ ఒక మంచి రోజు చూసుకొని మంగళవారం అయితే కాటేరమ్మకి అయితే పెట్టుకుంటాము. నెక్స్ట్ ఫ్రైడే వచ్చేసి చెంచమ్మకి అయితే పెట్టుకుంటామండి. తర్వాత సాటర్డే వచ్చేసి తిరుమలకి వెళ్ళి గుండె అయితే ఇచ్చేస్తాము. ఫస్ట్ ఈ ఫొటోస్ వచ్చేసి కాటేరమ్మకి పెట్టుకున్నప్పుడు ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఈ కాటేరమ్మవారు అయితే మేమైతే నరసింహస్వామి కొండ దగ్గర 7 కోనేరులు ఉంటాయి కదండి, అక్కడైతే అమ్మవారు ఉంటారు చెట్టు దగ్గర. ఆ చెట్టు ఏ చెట్టు అనేది నాకు కరెక్ట్గా అయితే తెలియదండి. మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మేమైతే ఆటోలో అయితే వెళ్ళామండి. అలాగే మనం గంపలో అయితే వైట్ శారీ అలాగే నల్లంచు ఉండేది చీర అయితే తీసుకోవాలి అమ్మవారికి. జాకెట్ అలాగే పసుపు కుంకుమ ఇవన్నీ ఇంకా పొంగల్ సామాన్లన్నీ గంపలో అయితే పెట్టుకొని అయితే తీసుకెళ్ళాలి. అక్కడ దిగాక అయితే గంపలో తీసుకొని వెళ్ళి అమ్మవారికి అయితే పొంగల్ అన్నం పెట్టాలండి. ఫస్ట్ అక్కడైతే వెళ్ళేసి ఫస్ట్ మట్టితో అయితే బొమ్మరిల్లు అయితే తయారు చేయాలండి. ఆ బొమ్మరిల్లు అయితే మిడిల్లో వచ్చేసి గుంతలాగా చేస్తారండి. అక్కడైతే మనం నల్ల కోడిని అయితే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ఆ కూర అయితే తయారు చేసి అక్కడ గుంటలో అయితే భోజనం పెట్టాలి అమ్మవారికి. ఫస్ట్ బొమ్మరిల్లు కట్టాక మనం అయితే ఫ్లవర్స్తో మొత్తం డెకరేషన్ అయితే చేయాలండి. డెకరేషన్ చేశాక బొరుగులు అలాగే మనం పెట్టుకున్న పొంగలన్నం అయితే అమ్మవారికి నైవేద్యించాలి. తర్వాత అయితే కోడిని కోసి అదైతే కూర అయితే వండేసి మనం కోడి కూర అన్నము అలాగే ఆకుకూర మునగాకు ఇవైతే మనం అమ్మవారికి అయితే అక్కడ గుంత తోవాం కదా, అక్కడైతే మనం ప్లేట్లో అయితే భోజనం సమర్పించాలండి. తర్వాత అమ్మవారు తినేసాక కొంతసేపు తర్వాత మనం ఎవరికైతే పుట్టు వెంట్రుకలు ఇవ్వాలో వాళ్ళ ఫ్యామిలీ అయితే అక్కడ కూర్చొని భోజనం అయితే తినాలండి. ఇదంతా చేసే లోపల మనకి నైట్ అయితే అయిపోతుంది. మొత్తం అక్కడంతా చీకటి కూడా అయిపోతుంది. ఇంకా మళ్ళీ ఆటోలో ఎక్కైతే వచ్చేస్తామండి. మీలో ఎంతమంది ఈ విధంగా కాటేరమ్మకి అయితే పెట్టుకుంటారు, మీరు ఏ విధంగా పెట్టుకుంటారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. తర్వాత అయితే ఫ్రైడే ఇంకా చెంచమ్మకి అయితే మేము యానాది మేళం అయితే మాట్లాడుకున్నాము. వాళ్ళైతే నైట్ అయితే వస్తారండి. నైట్ వచ్చి పొద్దున ఎర్లీ మార్నింగ్ 3కి 4కి అలాగైతే ఇంట్లో కలశం అయితే పెడతారు. కలశం పెట్టి అమ్మవారికి పాలు వెళ్ళి అవన్నీ పెట్టి మొత్తం పూజ అయితే చేస్తారండి. తర్వాత మేళాలు కొట్టి అమ్మవారిని అయితే ఒంట్లోకి రప్పిస్తారు. తర్వాత ఇంకా గంపలో అయితే సామాన్లు పొంగల్ సామాను అమ్మవారి చీర చెంచమ్మకు కూడా అంత మొత్తం సర్దుకొని ఇంకైతే మేళాలతో పాటు మనం టెంపుల్కి అయితే వెళ్ళాలండి. ఇంకా మేమైతే ఇక్కడ గంపతి తీసుకొని ఇంకా బయలుదేరాము. ఇంకా అమ్మవారి దగ్గర అయితే మేము పొంగల్ అన్నం పెట్టుకొని అయితే సమర్పించాలి. ఈ టెంపుల్ వచ్చేసి నాగాల పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది పెన్నా నది దగ్గర. అక్కడైతే చెంచమ్మ గుడి అయితే ఉంటుంది. ఆ గుడిలోకి అయితే మేము మేళాలతో అయితే గంప తీసుకొని వెళ్ళామండి. ఇంకా ఇక్కడైతే గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు అయితే చేయాలి గంపతో పాటు. అలా చేశాక గంప అయితే దించేసి అమ్మవారికి పూజ చేసి అలాగే పొంగలన్నం అయితే వండి అమ్మవారికి నైవేద్యంగా అయితే సమర్పించాలి. ఇలా సమర్పించాక మధుకి అయితే చెవులు కుట్టించామండి. చెవులు కుట్టించి అలాగే జుట్టు కూడా 3 కత్తిరింపులు అయితే ఇవ్వాలి. ఆ జుట్టు తీసుకొని వెళ్ళి మళ్ళీ మనం ముడుపులాగా కట్టి ఇంట్లో పెట్టుకొని తర్వాత తిరుమలకి అయితే తీసుకెళ్ళి ఆ స్వామివారి ఉండీలు అయితే వేసేయాలి. ఈ విధంగా చేసాము. తర్వాత అయితే ఇదంతా అమ్మ పెట్టిన సారండి, పుట్టింటి నుంచి వచ్చిన సార. ఇదైతే మాకు పెట్టి తాంబూలాలు అయితే వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చి అందరి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాము. ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. తర్వాత ఆఫ్టర్నూన్ అయితే భోజనాలు అయితే చేసాము. ఇంకా ఈవినింగ్ అయితే మళ్ళీ గంప తీసుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోతామండి. తర్వాత ఇంకా నెక్స్ట్ సాటర్డే అయితే మేము ఇంకా తిరుమలకి అయితే అన్నీ సర్దుకొని తిరుమలకి అయితే బయలుదేరాలి. ఇంక ఇక్కడైతే అందరివి ఫొటోస్ వీడియోస్ అయితే తీయలేదండి, నార్మల్గా ఉన్న వాటి వరకు అయితే షేర్ చేస్తున్నాను. మన వాళ్ళవే అందరివి అయితే కొన్ని లేవు, ఏమనుకోవద్దండి. ఇక్కడైతే మా అమ్మ వచ్చి చోకర్ అయితే గోల్డ్ చోకర్ అయితే మధుకి గిఫ్ట్ ఇస్తుంది. మధు అయితే వేసుకొని ఆడొస్తూ ఉంది. ఇంకా నేనైతే వేస్తున్నాను. తర్వాత అమ్మ కూడా ప్లేట్స్ అవి ఇచ్చి ఆశీర్వాదాలు అయితే ఇచ్చింది. ఇంకా అందరు లైన్గా అయితే వచ్చి ఆశీర్వాదం అయితే ఇచ్చారండి. ఇంకా ఈవినింగ్ అయితే మేము
ఇదంతా అయ్యే లోపల ఈవినింగ్ అయిపోతుంది. ఆఫ్టర్నూన్ అయితే భోజనాలు అయితే అక్కడే చేసేసి ఈవినింగ్ అయితే ఇంకా బయలుదేరాము గంప తీసుకొని. ఇంకా మీరైతే చంచమ్మకి పెట్టుకునే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఇవి ఎలా పెట్టుకుంటారు ఏందనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మేమైతే ఈ విధంగా అయితే చేసుకుంటాము.
ఇంకా ఇదైతే సాటర్డే తిరుమలకి అయితే బయలుదేరామండి. మేమందరం అయితే టెంపోలో అయితే బయలుదేరాము. ఇక్కడ మిడిల్లో అయితే ఆగామండి. మార్నింగ్ అయితే టిఫిన్స్ ఏం చేయలేదని ఇక్కడ పార్క్ లాగా ఉంటే ఇక్కడైతే ఆగేసి కొంతసేపు టిఫిన్స్ అయితే చేసేసి ఇంకా పార్కులో అయితే కొంతసేపు అందరు ఆడుకున్నారు పిల్లలందరూ. ఇంకా ఆడుకొని అయితే మేము బయలుదేరామండి కొండపైకి. ఇంకెక్కడ కొండపైకి వచ్చాక మేమైతే టెంపో ఒక దగ్గర ఆపి ఇంకా తలనీలాలు ఇవ్వడానికి డ్రెస్సులు అలాగే అవన్నీ కావాల్సినవన్నీ తీసుకొని ఇంకా మధు పాపకి గుండు చేయడానికి అయితే బయలుదేరుతున్నాము. ఇంకా గుండు చేసుకున్నాక స్నానాలు అయితే చేసి స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళిపోతామండి. గుండు అయితే అందరం ఫ్యామిలీ మొత్తం అయితే ఇచ్చేసాము తలనీలాలు. తర్వాత అయితే మేము ఇంకా దర్శించుకొని రిటర్న్ అయితే బయలుదేరేసామండి. ఇంకా ఈ విధంగా అయితే మేము మా పాపకి పుట్టు వెంట్రుకలు ఈ విధంగా అయితే చేసాము. ఆరుష్ది కూడా కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి, అది కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో కూడా ఎలా ఉందో ఏంటో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మేమైతే ఈ విధంగా చేసుకుంటామండి. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏమనుకోవద్దండి. మేము ఎలా చేసుకుంటాము ఏంది అనేది మాత్రమే నేనైతే షేర్ చేశాను. ఇంకా మధు అయితే ఇక్కడ గుండు చేసుకోవడానికి అయితే వచ్చేసింది. ఫస్ట్ అయితే ఏడ్చింది కొంతసేపు, తర్వాత అయితే బాగానే చేసేసుకునింది. ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంకా ఈ వీడియో అయితే ఇంతే అండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. ఓకే, ఉంటాను. బాయ్.